హాయ్ హలో వెల్కమ్ టు చెరీస్ ఫ్యాషన్స్. నేను మీ అశ్విని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మన దగ్గర ఉన్న వస్తువులతో చాలా సింపుల్గా లో బడ్జెట్లో ట్రెండీలో ఉన్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే మీటర్ వచ్చేసి లేస్ 60 రూపీస్ పడింది నాకు. స్టోన్స్తో ఉంది, చాలా బాగుందన్నమాట. అలాగే మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్ గ్లూ కావాలి. మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ని నేను గ్లూతో 1 బై 1 అంటించుకుంటున్నానండి, స్టిక్ చేసుకుంటున్నాను. అలా నేను వచ్చేసి 1 బై 1 4 బ్యాంగిల్స్ సెట్ కింద ఒకే బ్యాంగిల్ చేస్తున్నాను అనమాట. అవి బాగా డ్రై అయిన తర్వాత మనం దానికి థ్రెడ్ చుట్టుకోవాలి. ఫోర్ బ్యాంగిల్స్ని ఒక బ్యాంగిల్ కింద సెట్ చేసుకున్నాను కదా, అలా నేను 4 బ్యాంగిల్స్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి 4 బ్యాంగిల్స్ కలిపి 4 బ్యాంగిల్స్ చేసుకున్నాను. తర్వాత ఏదైనా ప్యాడ్ తీసుకొని దానికి మనం సిల్క్ థ్రెడ్ని రోప్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి 30 సార్లు తీసుకుంటున్నాను అనమాట, 30 లైన్స్ అనమాట. ఇప్పుడు దారాన్ని మనం గాజులకి చుట్టుకోవాలన్నమాట. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను, నీట్గా చూసేయండి. స్లోగా దారాలు అనేవి చిక్కు పడకుండా, పైకి లేకుండా, తిత్తుల్లా రాకుండా నీట్గా చుట్టుకోవాలన్నమాట. మనం ఆ దారం చుట్టుకునే దానిలోనే బ్యాంగిల్ అందం అంతా కనిపిస్తుందండి. కొంచెం తిత్తులుగా ఉన్న అంత బాగా అనిపించదు చూడడానికి. స్లోగా చుట్టుకోవాలి. థ్రెడ్ మొత్తం చుట్టేసిన తర్వాత బ్యాంగిల్స్ చూడడానికి అయితే లుక్ ఇలా ఉందండి. వాటికి ఇప్పుడు నేను వచ్చేసి ఈ లేస్ని యాడ్ చేస్తాను అనమాట. కరెక్ట్గా మనం బ్యాంగిల్ చుట్టూ లేస్ని చుట్టుకుంటే కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి కట్ చేసేసుకుంటే ఆ పీస్ని, దాన్ని మనం గ్లూతో బ్యాంగిల్కి స్టిక్ చేసేయడమే అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, చిన్నపిల్లలైనా చేసేయగలరు. కానీ ఇది మనకి లో బడ్జెట్. మనం ఇప్పుడు బయట థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే బాగా కాస్ట్ చెప్తున్నారు కదా, ఈజీగా చేసుకునేవే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది మనమే చేసుకున్నాం అన్నా కూడా ఎవరు నమ్మరు అనమాట, అంత స్టైలిష్గా ఉన్నాయి బ్యాంగిల్స్. ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్తో చేసుకున్న వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి. అదేంటంటే మనం 2/4 సైజ్ అయితే 2/6 సైజ్ తీసుకొని చేసుకోవాలన్నమాట. నాకైతే 2/4 కొంచెం టైట్గా వెళ్తుంది, 2/5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. కానీ బ్యాంగిల్స్లో 2/5 ఉండదు కదండి, నేను 2/6 వాడతాను. అందుకని నా ఓల్డ్ బ్యాంగిల్స్తే నాకు సెట్ అయిపోతాయి అన్నమాట. 2/6 సైజ్ కాబట్టి నేను దారం చుట్టుకున్న అది 2/5కి వస్తుంది. కరెక్ట్గా సైజ్ సరిపోతుంది అనమాట. మీరు చుట్టుకునేటట్టయితే మీకన్నా కొంచెం పెద్ద సైజు ఉండే బ్యాంగిల్స్ చూసుకోండి. మనం బ్యాంగిల్స్కి గ్లూ పెట్టి లేస్ని స్టిక్ చేసేటప్పుడు కొంచెం గ్లూ ఎక్కువగానే పెట్టుకోవాలి. అది తర్వాత డ్రై అయిపోతుంది, కనిపించదు. కానీ వాటిని కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. లేస్ని బ్యాంగిల్కి కొద్దిగా గట్టిగా అదిమి పెట్టి పట్టుకుంటే త్వరగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో. బయట మనం షాప్లో కొన్నట్టే ఉన్నాయి కదండి చూడడానికి. నేను ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసి చూపిస్తాను చూడండి, పైన ఇమేజ్ ఒకటి. ఇవి కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ని. ఏ కలర్కైనా గోల్డ్ కాబట్టి మనం సైడ్ బ్యాంగిల్స్ కానీ యూస్ చేసుకోవచ్చు, సెంటర్ బ్యాంగిల్స్ కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ డ్రెస్ మీదకైనా బాగుంటాయి, ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీదకి దేనికైనా యూస్ చేసుకోవచ్చు మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి. బాయ్ బాయ్.